कथा लक्ष्मीदेवी कथा श्रीलक्ष्मीदेवी कथा समस्त जगमुलु रक्षिंचे सकल ज्ञानमूर्ति ఎవరింట తాను కొలువుండునో కలుగును వారికి కీర్తి సకల సంపదల మూలము సుమనోహరి లక్ష్మి శ్రీ చక్రవాసిని మాత శ్రీ విష్ణు ధర్మ పత్ని తనని నమ్మిన భక్తులకు దరిద్రమును బాపు కొలిచెడి వనితల కొంగులలో బంగారము నింపు అష్టలక్ష్ముల రూపున అవతారం దాల్చినది కష్టములను తొలగించగా భూమిలో వెలసినది లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా లక్ష్మీ పురాణమిను ఇంట దారిద్ర్యం ఉండదట విష్ణు పత్ని శ్రీ లక్ష్మిని భక్తితో మొక్కినచో కష్టములన్నీ తొలగేను కామితములు తీరు పాలకడలిలో ఉదయించి పద్మాసని సిరితాను శ్రీ వెంకటేశుని ఇష్టసతి పద్మావతియేను దయారసమూర్తి ఆయమ్మ ధన్యులు భువిజనులు ఎవరిపైన తన దృష్టుండో శ్రీమంతులౌను వారు లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా वक्षोवासी श्रीरंगधामेश्वरी सहस्रकोटि तेजमुतो వెలిగెడి శ్రీలక్ష్మి చతుర్ముఖాది అమరులచే అర్చింపబడే తల్లి విలసత్ కమలాసనయై విలసిల్లే లక్ష్మి పైరు చేతుల మనోహరం ఎర్రని తామరలే క్రింద చేతులలో ఒకటి ధనం ఒకటందించే అభయం అట్టి జగన్మాతగు లక్ష్మి పురాణమిది వినరే శ్రవణానందముగా వినుచు తరింపరి మీరెల్లా లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా ధనుజ సంహారి శ్రీహరి దాల్చెను దశ రూపంబులు దుష్ట జనుల శిక్షింపగా భక్తులనే రక్షింప అందున రెండవ రూపము కూర్మనాథ అవతారము అవని నీటిలో మునుగకనే ఆపిన శ్రీకూర్మం బ్రహ్మవరములను పొందిన ధనుజుడొకడు ముల్లోకాలు నీట ముంచయత్నించగా కాపాడే మహావిష్ణు అంతట రాక్షసులందరూ చావు జయించంగా అమృతమనునది పొందుటకు నిర్ణయించినారు లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా
శేషుడిని శ్రీహరి తల్పముని మందరగిరికి వాసుకిని చుట్టిని తాడువలే మందగ వచ్చిరి రాక్షసులు అమృతమును పొందుటకై విషయము తెలిసిన దేవతలు విలపించిరి బ్రహ్మ చింత రాక్షసులమృతము పొందినచో ముప్పంటూ వసురులకు లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా చెప్పినంత ఉపాయము దేవతలకు రహస్యము వెంట తీసుకొని వచ్చెనంత పాలకడలి చెంత క్షీరసాగరము మధించ మీ తోడుగా నిలిచెదరు పాపము దేవతలర్భకులు అవకాశము మీరిండు వాసుకిని చెరి ఒకవైపు మీరెరువురు చేకొండు కడలిని చిలుపుట సులభమగు మీ కార్యము జయమగును అమృతము దొరికిన ముందుగను మీరందరూ గైకొనుడు ఆఖరుగా మిగిలిన కొంచెం సురులకు ఇచ్చెదరు లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా బ్రహ్మ పలుకులకు యోచించిరి రాక్షసులు దేవతలు సగడి సాయముకు సరేయనిరి అంతా అమృతము సురులకు ఇచ్చెడిది కల్లానెడి మాట అది పొందుటకై ముందుగా ఇప్పుడు చిలక నిండు కవ్వం అనుకుంటూ రాక్షసులంతా కవ్వం ఒక తాడు పట్టి చిలుకగా సురులకంత అవకాశమునిచ్చే సిద్ధమయ్యేను రంగము పాలకడలి చిలుక మందరగిరిని సంద్రములో దించిరిగా అంతా లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా నిలువకున్నదా పర్వతము సముద్రమును చిలుక మునగసాగిన మందరము కడలిలోతు కనక దిక్కుతోచక రాక్షసులు దిగులు చెందిరంతా అసాధ్యమేమో ఈ కార్యం కలయేనా ఇది అంతా అయినా వదలక పట్టుదల పలుమార్లు ప్రయత్నించే ఎప్పటికప్పుడు మందరము నీట మునగసాగే వాసుకి వళ్ళు ఊనమై రక్తములే కారే అయినా వదలరు రాక్షసులు వాళ్ళు మూర్ఖులంతే లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీ లక్ష్మీదేవి కథా అంతట యోచన చేసిరిగా దేవతలందరూను ఎటులైనా సుర సాధించి అగుటకు అమరులుగా అందరూ కలిసి విష్ణువును మొక్కిరి వేడుకను అమృతము పొందే మార్గమును హరియే చూపగను అభయమిచ్చినంత శ్రీహరియే ఆదుకొందునంటూ కూర్మనాథుడై పరమ
లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా. సాగెను ఆ సాగరమథనం వేల వత్సరాలు, ఎప్పుడు దొరుకునమృతమంటూ చూడసాగినందరూ. ఓపికయే నశించెనుగా దేవాసురులకంతా, వాడిపోయిన చెట్లల్లే ఒడల సాగిరంతా. అదుగో అప్పుడు పుట్టెనుగా ఆలకడలి నుండి, ముల్లోకాలను ముంచెత్తే హలాహలము విషము. పుట్టిన గరళము భరించ కాలేదు ఎవరి తరము, పరుగులు తీసిరి అందరును తోచక మార్గము. లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా. లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా. వేడిరి బ్రహ్మను దేవతలు విషము కాయమంటూ, చేతులెత్తిన చతుర్ముఖి వల్ల కాదు అంటూ. విష్ణుని వేడిరి మార్గముకై విషమించెను కథయంటూ, కష్టము నాకా వ్యవహారం శివుడందుకు సరి అంటూ. పంపెను అంతట విష్ణువు హరుని వేడమంటూ, సృష్టి స్థితి లయకారుడు అతడే కదయంటూ. విషయము విన్న శివుడంతా విషము స్వీకరించే, గొంతు దాటకుండా గరళం గళమున తానుంచే. లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా. లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా. దేవాసురులంతట తిరిగి కడలి చిలక సాగే, అమృతము పైన ఆశ చావక మథనము సాగించే. అంతట పుట్టెను గోవొకటి కామధేను నామం, కోరిన కోర్కెలు త్రుటి తీర్చే పావని ఆ రూపం. పంపిరి దానిని కానుకగా ఇంద్రుని తావునకు, తోవ కానరాదెంతటికి అమృతము పొందుటకు. విసుగు చెందని వీరులుగా చిలక సాగి కడలి, కల్పవృక్షము ఉదయించే ఒక శుభ సమయమునా. లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా. లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా. అయినా ఆగక సాగెను ఆ పాలకడలి మథనం, అద్భుత మోక్షిణ మరుదెంచే అది శుభముహూర్తము. పద్మాసనమును ధరించి సిరులే కురిపించి, పాలకడలిలో పుట్టెనుగా శ్రీలక్ష్మీదేవి. అతి సుందరమౌ రూపము ఆర్తులమణి దీపం, సత్యం శివము సుందరము శ్రీలక్ష్మీ ఉదయం. దిక్కులు మెరిసెను ధగధగతో లోకములే మురిసే, మునిజనులందరూ స్తుతించే ముదమున సేవించే. లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా. లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా.
చక్రగధారి అంతా చేకొని ముదమారా శ్రీలక్ష్మిని తన హృదయమున స్థిరముగా నుంచుకొనే లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా అష్టైశ్వర్యములొసగేటి అష్టలక్ష్మి తాను ఇష్టకామ్యములు తీర్చేటి విష్ణు పత్ని తాను గోవిందుడు చేకొనగానే ముల్లోకములన్నీ మురిసి పూల వర్షమునంతా కురిపించిరి తాము నాలుగు చేతుల నవరూపం పెదవులపై హాసం రెండు చేతుల తామరలే చిందు వెలుగు నిత్యం ఒక చేతను అభయపు ముద్ర వేరొక చేత సిరి నిత్యము భక్తుల బ్రోచేటి నిజ రూపము లక్ష్మీ లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా మార్గశిరమనెడి నెలయందు లక్ష్మీ జననమందే శీఘ్రగతిని తన భక్తులను బ్రోచు లక్ష్మీ వారం మార్గశిర లక్ష్మీ వారములో అమ్మకెంతో ప్రియము ఆ నెల రోజులు పండగలు లక్ష్మికి జరిగేను అవనిలోన అతివలు అంతా పుణ్యజీవులండి అమ్మ కృపను తా పొందెదరు లక్ష్మి పూజ చేసి అష్టవిధములష్ట సిద్ధులను ఇచ్చును శ్రీలక్ష్మి అష్టరూపముల పూజలని అందెడు శ్రీలక్ష్మి లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా మార్గశిర లక్ష్మి వారము నోము కథను వినరే లక్ష్మీ పురాణము వివరంగా వివరించెద వినరే ఎంత నిష్ఠగా చేసినా అంతటి ఫలమండి సిరి సంపదల గృహములలో నిత్యముండునండి పూర్వకాలమున పరాశరా నారదమునులిద్దరును త్రిలోక సంచారం కోసం బయలుదేరినారు తిరుగుతూ వారిరువురు కలిసి భూలోకంలోన చేరుకుంటిరొక గ్రామము సేద తీర్చుకొనగా లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా లక్ష్మీదేవి కథా శ్రీలక్ష్మీదేవి కథా ఆ సమయమున ఊరిలో నాలుగు జాతులును ఇండ్లను గోమయముతో అలికి
లక్ష్మీదేవి కథ శ్రీలక్ష్మీదేవి కథ. మహర్షి ఏమిటి పూజ కడు సంతోషముతో చేస్తుంటిరి ఈ జనులల్లా, ఏమిటి ఈ వ్రతము ఆ వివరాలను తెలపండి మహనీయ మీరు. వినవలెనను కడు ఉత్సాహం కలుగుతోంది నాకు. అను నారద పలుకులు విన్నా పరాశరుడు నవ్వి, ఈ దినమిది గురువారముగా ఈనాడు చేయు పూజ. లక్ష్మీ పూజని అందురుగా వత్సరమునకొకసారి, వచ్చెడి మార్గశిర మాసం శ్రేష్టమైన మాసం. లక్ష్మీదేవి కథ శ్రీలక్ష్మీదేవి కథ. లక్ష్మీదేవి కథ శ్రీలక్ష్మీదేవి కథ. మార్గశిర లక్ష్మి వారములో చేసెడి పూజ, మహాలక్ష్మికి బహు ఇష్టమయ నారద మహర్షి అని చెప్పిన ఆ పరాశరు పలుకులు వినగానే అడుగుచుంటిడా నారదుడు మునిని విధముగను. మహనీయ ముందెవరైనా ఈ వ్రతమును చేసితిరా, వారు పొందిన ఫలమేమి వివరింపుడు నాకు. పూర్వము ఈ లక్ష్మీ వ్రతము ఆచరించినట్టే భక్తుని చరితము తెలిపెదను, శ్రద్ధగా వినుమయ్యా. లక్ష్మీదేవి కథ శ్రీలక్ష్మీదేవి కథ. లక్ష్మీదేవి కథ శ్రీలక్ష్మీదేవి కథ. అంటూ మౌని పరాశరుడు ఆ భక్తుని కథను నారదమునికి విధముగను చెప్పసాగినాడు. ఒకనాడొక లక్ష్మీ వారం శ్రీలక్ష్మీదేవి పతిహరి పదములు సేవిస్తూ ఇట్లా పలికినది. ఈ దినమిది గురువారము నా వ్రతము చేయు దినము. ఆజ్ఞ ఇచ్చిన నగరంలో తిరిగి వస్తు నేను. లక్ష్మి కోర్కెను మన్నించి విష్ణు సరే అనెను. సకలాలంకృత భూషణి అయి లక్ష్మి బయలుదేరే. లక్ష్మీదేవి కథ శ్రీలక్ష్మీదేవి కథ. లక్ష్మీదేవి కథ శ్రీలక్ష్మీదేవి కథ. వెనుక ముసలి బ్రాహ్మణ స్త్రీగా రూపం ధరించి విష్ణుమూర్తి ఒక ఇంటిలో తాను ప్రవేశించే. గ్రామ సంచారమొనరించి శ్రీలక్ష్మీదేవి బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఇట్లా అడిగినది. అవ్వా గురువారం నేడు మహాలక్ష్మి వ్రత దినము. ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదే. ఎట్లు చేయవలె నా వ్రతము అది ఏమి పూజ తల్లి. వివరించిన విని తరింతును విధి మీర చేతునమ్మా. లక్ష్మీదేవి కథ శ్రీలక్ష్మీదేవి కథ. లక్ష్మీదేవి కథ శ్రీలక్ష్మీదేవి కథ.
లక్ష్మీదేవి పాదముల కల ముగ్గు పెట్టవలయు కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగెండబెట్టవలెను దానిని వివిధ రకాలైన బొమ్మలు ముగ్గులతో అలంకరించి అందముగా తయారు చేయవలే లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ శుచి స్నానార్భూతుండై బల్లను కడిగి దాని మీద కొత్త ధాన్యము కొద్దిగా వేయవలే కొత్త కొలత పాత్రను కొంచెం వేసి పాత్ర పైన పసుపు నీటితో కడిగినట్టి పోక చెక్కలుంచి తెల్ల ధాన్యము ఈ నెలతో జడవలినే తల్లి మనసులోని కోరిక తలచి పాత్రపై ఉంచవలే ఎరుపు రంగు వస్త్రము పూలు దానిపై ఉంచవలే లక్ష్మీదేవిని తలచుకొని దీపము పెట్టవలే లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ మొట్టమొదట పాలు నైవేద్యం పిండి వంటలన్నీ నైవేద్యంగా పెట్టవలే ఇది ఒక విధానము రెండవ విధానమేదనినా సుదశా వ్రతముయది మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం నాడు నిష్ఠతో ఈ వ్రతమును చేస్తే లక్ష్మి కటాక్షించు ఈ వ్రత ప్రసాదమందరికీ పంచని చూసిరి రాదు మనసును నిర్మలముగా చేసి పదుగురుని పిలిపించి వ్రతమాచరించు వారింట లక్ష్మి తాండవించు లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకున్నా వీధి వాకిలి తుడవకున్నా ఇంట లక్ష్మి నిలదు ఏ స్త్రీ శుచి అయి గురువారం మణి వస్త్రం ధరించును వారింట లక్ష్మి ప్రసన్నమై స్థిరముగా ఉండును ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిట్టి కొట్టు ఏ స్త్రీ గురువారం నాడు ఇల్లు వాకిలి ఊడవదు ఏ స్త్రీ గురువారం నాడు అంట్లు తోమకుండు ఆ ఇంటను ఒక క్షణమైనా లక్ష్మి నిలవదండి లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ ఏ స్త్రీ సాయం సమయమున గుమ్మం దగ్గరను సంధ్య దీపమును ఉంచదు ఆ ఇంట లక్ష్మి నిలదు అంతేగాక ఆ ఇంట ధనహాని సంతాన హాని కలుగుతుంది ఓ జనులారా అది గమనించండి అటులని గురువారం రోజు ఉడకని పదార్థములు తినుట అమితముగా నిద్రించుట అశుభ్ర విహారము
లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ. భోజనము ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడుగని ఇంట మహాలక్ష్మి కనిపించదు సుమ్మి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చీటికి మాటికి ఏ స్త్రీ నవ్వుచు ఉండునో అటలక్ష్మి ఉండదట. ఏ స్త్రీ ఇతరుల ఎడదయతో నిత్యము మెసలేను వారి ఎడల శ్రీ మహాలక్ష్మి ప్రసన్నమయ్యేను. ఏ స్త్రీ గురువారం నాడు ధర్మములో పూజలను చేయక పతి పొందును కోరు తను పాపిగా జీవించు. లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ. లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ. గురువారము అమావాస్యయును సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థములను తినే స్త్రీయమపురికేగు. జ్ఞానవంతులౌ స్త్రీలంతా ఆ 3 దినములు భక్తితో లక్ష్మిని పూజించి ఒంటి పూట చేసి కలిగినంతలో ధర్మములు చేసెడి వారింట ధనధాన్య పుత్ర పౌత్రాది వృద్ధి కలుగునంట. ప్రతి స్త్రీ తానాచరించెడి నిత్య కృత్యములలో సిరి సంపదలే కలిగేను లక్ష్మి నిలిచి ఉండు. లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ. లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ. ఉదయాన్నే మేల్కాంచి ముఖము కడుగవలయు అట్లు కడుగని స్త్రీ ముఖము చూసిన పాతకము. భుజించునప్పుడు దక్షిణము పడమర దిక్కులకు ముఖము పెట్టుకొని ఆహారం భుజించకూడదు. దీపం లేని చీకటింట భోంచేయను తగదు. చీకటి పడిన తరువాత నూనె రాయరాదు. మాసిన కట్టు బట్టలను ఇష్టానుసారము ఇంటిలో వేయకూడదు, అది ఏ దరిద్రము. లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ. లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ. అనుమతి లేకుండా ఇంటింటికి తిరిగి భర్త మాటలు వినకుండా భర్తకు ఎదురాడి దైవ కార్యముల యందున దేవ బ్రాహ్మలందు భక్తి విశ్వాసములు లేక ఉండెడి స్త్రీలు రుద్రభూమితో సరి అంటూ లక్ష్మీ అడుగిడదు. నిత్య దరిద్రము ఆ ఇంట తాండవించుచుండు. లక్ష్మియే మనుగడకాధారం, మహిలో తని సర్వం. మహాలక్ష్మిని పూజించిన కలుగు నిత్య శుభము. లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ. లక్ష్మీదేవి కథ శ్రీ లక్ష్మీదేవి కథ.
లక్ష్మీ వ్రత విధానము చెప్పెను మహాలక్ష్మి. ప్రతి వీధి ప్రతి ఇంటికి వెళ్ళి చూసి తాను ప్రతి స్త్రీ కూడా నిద్రలో జోగుతునుందిరి. వారిని చూసిన శ్రీలక్ష్మి అసహ్యించుకొనుచు ఊరి చివరకు వెళ్ళినది. ఆ పల్లెను ఒక మూల బీదరాలైన స్త్రీ ఉండే. ప్రతిదినము ఉదయం గోమయముతో ఇంటిని అలికి శుభ్రం చేసిడిది. లక్ష్మీదేవి కథ, శ్రీలక్ష్మీదేవి కథ, లక్ష్మీదేవి కథ, శ్రీలక్ష్మీదేవి కథ. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మి పదము చెంత బియ్యం ఉంచి ధూపముతో నైవేద్యము నిచ్చెడిది. పద్మాసనములో కూర్చుండి తననే ధ్యానించే ఆ స్త్రీ భక్తికి మహాలక్ష్మి సంతసమందినది. ఆ పరిశుభ్ర స్థలమునంతా రెండు పదములుంచి భక్తురాలితో ఇట్లనియే మహాలక్ష్మి ముదమారా. భక్తురాలని కష్టములు నీటితో తీరినవి. నీ భక్తిని నే మెచ్చితిని వరము కోరుకొనుము. లక్ష్మీదేవి కథ, శ్రీలక్ష్మీదేవి కథ, లక్ష్మీదేవి కథ, శ్రీలక్ష్మీదేవి కథ. సాక్షాత్ మహాలక్ష్మిని చూడా నోట మాట రాక భక్తురాలు తానే వరము కోరలేకపోయే. మరల లక్ష్మి తానిట్లని భక్తురాలి తోడా కోరకుండనే వరములను నీకిచ్చెదనేను. ఆ జన్మాంతము సంపదలా తొలతూగిదవీవు. జన్మాంతరమున వైకుంఠం సంప్రాప్తించునులే. నా వ్రతమును విడువకు నీవు, నిత్య శుభం కలుగు. హరి అనుగ్రహము కూడను నీకు కలుగునమ్మా. లక్ష్మీదేవి కథ, శ్రీలక్ష్మీదేవి కథ, లక్ష్మీదేవి కథ, శ్రీలక్ష్మీదేవి కథ. మహాలక్ష్మి చెప్పిన విధిగా ఆ స్త్రీ ప్రతినిత్యం లక్ష్మి పాదములయందే మనసు లగ్నపరచే. లక్ష్మి కటాక్షముతో నామే భాగ్యవంతురాలై పుత్రులైదుగురు నందినది సుఖముగా తానుండే. ఇది లక్ష్మీ పురాణ కథ, ఇంతటితో సంపూర్ణం. ఈ కథ నిత్యం విని మీరు శుభములు పొందండి. నిత్యం మా మహాలక్ష్మి అందే మది లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో పూజించి సిరులే పొందండి. లక్ష్మీదేవి కథ, శ్రీలక్ష్మీదేవి కథ, లక్ష్మీదేవి కథ, శ్రీలక్ష్మీదేవి కథ. వారవర్జములు లేవు సుమా లక్ష్మీ పూజకు. ప్రతిదినము శ్రద్ధతో మీరు లక్ష్మిని సేవించండి. అమ్మ అనుగ్రహమందినచో జన్మ
లక్ష్మిని పూజిస్తే సకల భాగ్యమండి. సుఖినో భవంతు సర్వే జనా, అందరికీ శుభము. లక్ష్మీదేవి కథా, శ్రీ లక్ష్మీదేవి కథా, లక్ష్మీదేవి కథా, శ్రీ లక్ష్మీ